భగవద్గీతే భవద్వేషిణి. ప్రియ భగవద్బంధువులారా, దుర్లభో మానుషో దేహ దేహినాం క్షణభంగుర. ఇది ప్రహ్లాదుడి యొక్క ఉపదేశంగా మనకి పరాశర మహర్షి వివరిస్తారు. మానవ దేహం చాలా విలువైనది. ఇది ఎందుకోసం ఏర్పడ్డది అంటే, మన చుట్టూ ఉండేటటువంటి శత్రు నిరాశ చేసి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగడం కోసం ఏర్పడ్డది. అయితే ఎదురొడ్డినటువంటి శత్రువుల్ని జంతువులు కూడా సంహరిస్తూ ఉంటాయి. అవి కూడా సుఖంగా బతికే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. శత్రువులంటే సుఖానికి అడ్డొచ్చేవాళ్ళు అని కదా అర్థం. జంతువులు తమ శారీరకమైనటువంటి సుఖానికి అడ్డొచ్చేటటువంటి ఇతర మృగాల్ని, జంతువుల్ని అవి కూడా సంహరించి సుఖంగా బతికే ప్రయత్నం చేస్తాయి. మనిషి అంతవరకు మాత్రం పరిమితం కావడానికి వీల్లేదు. శారీరక సుఖం ఎంత ప్రధానమో మానసికమైనటువంటి శాంతి కూడా అంతే ప్రధానం. శారీరక సుఖం కోసం ఎట్లాగైతే కొందరు శత్రువుల్ని దూరంగా ఉంచుతూ అనుకూలమైన వారిని తన దరికి చేర్చుకుంటూ మనిషి ఎట్లా సుఖం కోసం ప్రయత్నం చేస్తాడో, అలానే ఆంతరమైనటువంటి శత్రువులు కూడా కొన్ని ఉంటాయి. కామ, క్రోధ, లోభ, మోహాదులు అన్నీ అన్నమాట. ఇవన్నీ కూడా రజోగుణ ప్రభావం చేత దానివల్ల కలిగే అహంకారం, మమకారాల వల్ల ఏర్పడుతూ ఉంటాయి. ఈ అంతఃశత్రువులు మనిషికి ఎప్పుడు కూడా శాంతిని లేకుండా చేస్తాయి. వాటిని కూడా జయించడం మనిషి కర్తవ్యం. జంతువులు ఆ పని చేయలేవు. వాటికి లోపలంటే ఏమిటో తెలియదు, లోపల ఏదో ఉంటాయి అనే విషయం వాటికి తెలియదు. వాటి కోసం అవి ప్రవర్తించలేవు. మనిషి అది గుర్తించగలడు, ప్రవర్తించగలడు కూడా. కనుక మనిషి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం ఆయన లోపల ఉండేటువంటి శత్రువుని జయించాలి. దేనికోసం వాటిని జయించడం అంటే తద్వారా అనుకూలతని సాధించి ఆనందాన్ని పెంచుకోవడం కోసం. ఏ ఆనందం? కేవలం శరీర ఆనందం ఒకటే ప్రధానం కాదు. శరీరం లోపల ఉండేటటువంటి మనస్సు ఒక సాధనం మాత్రమే. శరీరంలాగా శరీరం నిజానికి మనకు ఒక సాధనం. ఒకనాడు ఇది మనకి పనిచేస్తుంది, పనిచేయడం కోసం ఇవ్వబడ్డ సాధనం ఇది. దీనిలాగే మనస్సు కూడా మనకి సహకరించడం కోసం ఇవ్వబడ్డ ఒక పరికరమే. అది కూడా ఒక ఇన్స్ట్రుమెంట్ అని మనం అంటామన్నమాట. ఇన్స్ట్రుమెంట్ ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ కోసం పనిచేయదు, ఇన్స్ట్రుమెంట్ కల వ్యక్తి కోసం పనిచేస్తుంది. శరీరం కూడా అట్లాంటిదే. ఈ శరీరం మన కోసం పనిచేయాలి, మనస్సు కూడా మన కోసం పనిచేయాలి. మన కోసం అనంటే ఈ కనిపించే వస్తువులన్నిటికంటే ఉత్తమమైనటువంటి వస్తువు ఏదో దాన్ని మనం సాధించాలి. సాధించాలంటే అదేమిటో మనకి తెలియాలి. అదేమిటో తెలియాలంటే దాని గురించినటువంటి పరిశీలన మనం చేయాలి. ఆ పరిశీలన చేయడాన్ని తపస్ అని అంటారు అన్నమాట. ఆ తపస్ మనం దేని గురించి చేయాలి అనంటే, ఏదైతే మనకి తాత్కాలికమైనటువంటి ఆనందాన్నిస్తూ నశించిపోతూ మార్పు చెందుతూ ఉంటున్నాయో ఇలాంటి వాటన్నిటికంటే పరమైనదేదో దాని గురించి మనం తపస్సు చేయాలి. అలా చేయడాన్ని ఏమంటాం? దాన్ని పరం తపః అంటాం అన్నమాట. అదే పరం తప అని ఉపదేశం చేస్తాడు శ్రీకృష్ణుడు అర్జునుడి వ్యాజంగా మనకందరికీ. మనందరినీ కూడా పరంతపులు కావాలి అన్నాడు కృష్ణుడు. అర్జునుడిని ఆవేళ సాక్షాత్తు అన్నాడు, హృదయ దౌర్బల్యం క్షుద్రం త్యక్త్వా ఉత్తిష్ఠ పరం తప అని ఆయన అన్నాడు అన్నమాట. హే అర్జున, పరం తప, ఏది పరమైనదో ముందర దాని గురించి ఆలోచించే ప్రయత్నం చేయి. లేదా పరం తప, శత్రువులని తపింపచేసేటటువంటి సత్తా కలిగినటువంటి మహనీయుడా, నీకుండేటటువంటి బలం చేత నువ్వు శత్రువు అందరినీ కూడా తపింపచేసావు ఎన్నోసార్లు. ఇంద్రుడికి సహాయం చేస్తూ పరంతపుడు అయ్యావు. ఉత్తర గోగ్రహణంలో మొత్తం కౌరవులందరినీ కూడా నీ ఒక్కడవే నిలబెట్టి పరంతపుడు అయ్యావు. ఇది బయట. ఇక ఊర్వశీ ప్రార్థనని తిరస్కరించి నీ లోపల శత్రువుల్ని కూడా జయించగలిగినటువంటి సత్తా నీలో ఉన్నది అనే విషయాన్ని కూడా నువ్వు నిరూపించావు. ఆ వేళ నీకుండే ఇంద్రియ నిగ్రహాన్ని గురించి కనుక అప్పుడు నువ్వు పరం తప అయ్యావు, పరంతపుడు అయ్యావయ్యా. కనుక అర్జున, ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం చేయాల్సినటువంటి వాళ్ళను నువ్వు గొప్పవాడివి. చక్కటి శక్తి సామర్థ్యాలు నిగ్రహం కలిగిన వాళ్ళను నువ్వు గొప్పవాడివి. కనుక పరంతప త్యక్త్వోత్తిష్ఠ హృదయ దౌర్బల్యం, నీకుండేటువంటి హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టి లే, కర్తవ్య సుముఖుడివి కా,
సత్య మార్గంలో పయనించడం కోసం ప్రయత్నం చేయి అని శ్రీకృష్ణుడు అర్జునుడికి కలిగినటువంటి శోకం ఏమిటో వివరించాడన్నమాట. ఇప్పుడు ఇంతవరకు అర్జునుడికి కలిగినటువంటి శోకం మనకి ఏ విధంగా ప్రవర్తిస్తోంది అనేటటువంటి దానివల్ల కలిగేటువంటి దోషాలు ఏమిటి అనేటువంటి దాన్ని శ్రీకృష్ణుడు గుర్తించి అతనికి వివరించడం తెలుస్తోంది. 3 దోషాలు వస్తాయి. ఇవి తగనివి కనుక వాటిని వదలాలి. ఇది స్థానం కాని స్థానంలో ఏర్పడ్డవి. ఈ ప్రపంచం అంతా మనకి పనిచేయడం కోసం ఏర్పడ్డ కార్యక్షేత్రం ఇది. ఇక్కడెప్పుడు పని మానడానికి ఎవడూ పని మానడానికి వీల్లేదు. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన పని. వాడు కేవలం బాలుడు కావచ్చు, యువకుడు కావచ్చు, గృహస్థు కావచ్చు, వృద్ధుడు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, సన్యాసి కావచ్చు, లేకపోతే మరొకడు కావచ్చు కాక. కనుక వాడు ఏ అవస్థలో ఉన్నా, ఏ స్థితిలో తను శారీరకంగా ఉన్నా ప్రతివాడికి ఒక్కొక్క కర్తవ్యం విధించబడి ఉంది. దాన్ని వాడు ఆచరించి తీరాలి. నీకు ఒక కర్తవ్యం ఉంది. అది దుష్టులని దూరంగా ఉంచడం, రాజ్యాన్ని రక్షించడం. ఇది నీ బాధ్యత. నువ్వు ఆ రకమైనటువంటి బాధ్యతతోటి నువ్వు పుట్టావు కనుక దాన్ని నువ్వు నెరవేర్చడం తప్పదు. కనుక ఉత్తిష్ఠ, లే అని శ్రీకృష్ణుడు ఉపదేశం చేశాడు. విన్నాడు అర్జునుడు. ఆయన అడుగుతున్నాడు శ్రీకృష్ణుడిని, శ్రీకృష్ణ నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన. చాలా తమాషాగా ప్రశ్న వేశాడు అర్జునుడు. దుఃఖం కలిగినటువంటి వ్యక్తి, శోకంతో యుక్తాయుక్త వివేకం నశించిన వ్యక్తి వాచ్యావాచ్యాలు కూడా తెలుసుకోడు. అంటే ఇది మాట్లాడచ్చా, ఇది మాట్లాడకూడదా, ఇలా మాట్లాడచ్చా, మాట్లాడకూడదా, ఇది కూడా బుద్ధిగా తెలియదు అన్నమాట వాడికి. పెద్దవాళ్ళనైనా కూడా అధిక్షేపిస్తాడు. పెద్దవాళ్లతోటి కూడా తగని మాటలు మాట్లాడతాడు. ఏడవద్దునైనా అని హితం చెబుతుంటే ధిక్కరించి శ్రీకృష్ణుణ్ణి పైగా ఆక్షేపించేటటువంటి ప్రయత్నం చేస్తాడన్నమాట. ఇది అర్జునుడు కూడా చేస్తున్నాడు. అయితే ఎదురుకుండా ఆక్షేపించడానికి పాపం అతనికి కొంచెం సంస్కారం ఉన్న వ్యక్తి కనుక చేయటం లేదు. కానీ పరోక్షంగా ఏదో మాటలతోటి, సూటిపోటి మాటలతోటి తనలో ఉండేటటువంటి ఆ ఆక్షేపించాలనే మనస్తత్వాన్ని అర్జునుడు సూచిస్తున్నాడు అన్నమాట. ఈ విధంగా మనకి సంబోధనలా అనిపిస్తుంది, కానీ ఆక్షేపణలాగా ఎలా అర్జునుడు భావిస్తున్నాడు అనే విషయాన్ని మనం తెలుసుకోవడం అవసరం అన్నమాట. మనలో ఎప్పుడూ ఆ రకమైన ప్రవృత్తి కలుగుతూ ఉంటుంది. అది తండ్రి కావచ్చు, మనకి హితం చెప్పే గురువు కావచ్చు, మన మేలు కోరేటటువంటి మిత్రుడు కావచ్చు, అప్పుడప్పుడు చిన్నపిల్లలైనా కావచ్చు. ఏదైనా ఒక తప్పుదారిని మనం పడుతుంటే వాళ్ళు ఒకసారి మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తే మనం కూడా వాళ్ళని, చిన్నవాళ్ళంటే పొమ్మని తిరస్కరిస్తాం, తిట్టేస్తాం అక్కడేను. మిత్రులైతే వాడితోటి గట్టిగా కేకలు వేస్తాం. పెద్దలు, తండ్రి, గురువులు, తల్లి లాంటి వాళ్ళైతే వాళ్ళతో మనసులో ఏదో కలిగినటువంటి ఆ దుఃఖ ఆవేశం చేత పరోక్షంగా పెద్ద నువ్వు మహా ఇలా ఉన్నావులే, నువ్వు మహా అలా ఉన్నావులే, నాకు ఇలా చెప్తున్నావు, ఇలాంటి మాటలు అనే ప్రయత్నం చేస్తాం. అర్జునుడు అదే పని చేస్తున్నాడు. ఆయన అడుగుతాడు, కథం భీష్మమహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన. 2 పేర్లతోటి శ్రీకృష్ణుని అతను సంబోధిస్తున్నాడు. మొదట మధుసూదన, రెండవది అరిసూదన అని 2 పదాలు. ఇవి చాలా గమ్మత్తైనటువంటి పదాలు అన్నమాట. మధు అని ఒక రాక్షసుడు వేదాలని ఎత్తుకుపోయాడు. అతన్ని సంహరించి తిరిగి వేదాలు పట్టుకొచ్చి బ్రహ్మకిచ్చాడు పరమాత్మ. కనుక ఆయన పేరు మధు అనే రాక్షస సంహారం చేసి వేదోద్ధరణ చేసిన వాడు మధుసూదన. అరి అంటే శత్రువులు అని అర్థం. హరి అంటే విష్ణువు అని అర్థం. హరి అంటే కోతి అని కూడా అర్థం అనుకోండి. హరి అంటే హరించువాడు అని కూడా అర్థం. హరి అంటే మన విష్ణువు అని తీసుకుందాం. చాలామంది ఈ వైదికమైనటువంటి పద్ధతుల్లో ఓంకారానికి ఆ విష్ణువే అర్థం అని మనకి వేదం చెప్పిందని హరిహి ఓం అని అంటూ ఉంటారు. అంటే హరిహి ఈక్వల్ టు ఓం. హరి ఓం అనేవి 2 కూడా సమానార్థకములు అని మనకి తెలియడం కోసం అని. అయితే కొంతమంది దీన్ని తమాషాగా ఉచ్చరిస్తున్నారు. హరి ఓం, హరి ఓం, హరి ఓం అంటూ ఉంటారు. అప్పుడప్పుడు మనం ఎప్పుడైనా ఉత్తర భారతానికి వెళుతుంటే అక్కడ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు కలిసినప్పుడు పలకరించుకునేటప్పుడు
మామూలుగా అలా హలో హలో ఇలాంటివన్నీ ఉండవన్నమాట అక్కడ. వాళ్ళు పలకరించుకునేటప్పుడు హరి ఓం హరి ఓం అంటూ, వాళ్ళ ఉద్దేశం హరి ఓం అనాలి అని ఉద్దేశం. కానీ వాళ్ళకి పాపం గొంతు పలక్కో లేకపోతే అంత పదం లోపల హా అంటే ఇక్కడ నాభి నుంచి రావాలి కదా అక్షరం, అంత శ్రమ పడలేక ఏమిటో హరి ఓం అంటుంటారు. హరి అంటే శత్రు, హరి అంటే పరమాత్మ. పరమాత్మ ఓంకారంతో చెప్పబడుతున్నాడు అని అనడానికి హరి ఓం అన్నారనుకోండి, అంటే ఓంకారం శత్రువు అని చెబుతుంది కనుక ఓంకారం జోలికి పోకు, ఓంకారం చెప్పే వేదాల జోలికి పోకావని మనకి శత్రువు అని చెప్పినట్టయింది. మంచి భావంతోనే మనం అనొచ్చు, కానీ పదం కదండి చెడిపేది. నోరు చాలా ప్రమాదకరమైంది, నోరు చాలా ప్రధానమైంది కూడా. కనుక మనస్సు ఎట్లా ఉంటుంది అనేది ఎవడు చూడ్డు. నోటితోటి మనం మంచి పలికితే ఎదటివాడు మనని ప్రేమిస్తాడు, నోటితోటి చెడు పలికితే నిన్ను ప్రేమించేవాడు కూడా నీ నుంచి దూరం అయిపోతాడు. కనుక నోరు ఎప్పుడు కూడా చాలా ప్రమాదకరమైంది, చాలా చెడ్డది, కనుక చాలా జాగ్రత్తగా వాడాలి అని అంటారు కదా. మరి అలాంటిది మనం పలికే పదాన్ని తప్పు పలికితే తప్పనమాట. అరి అంటే శత్రువు అని అర్థం, అరిసూదన శత్రు సంహారకుడా అని అర్థం. ఇవి రెండు పదాలతోటి అర్జునుడు పాడాడు శ్రీకృష్ణుని అంటే తమాషాగా అతన్ని ఆక్షేపిస్తున్నాడు అన్నమాట. కృష్ణ, నువ్వు మధుసూదనుడువా లేక బంధుసూదనుడువా అని అడిగినట్టయింది. రాక్షస సంహారకుడా, నన్ను బంధువులను చంపమంటున్నావా? భీష్మం ద్రోణం అహం కథం ప్రతియోత్స్యామి అన్నాడు. బంధువులను ఎట్లా చంపుతానయ్యా? రాక్షస సూదన. ఏమర్థం? నువ్వేమో రాక్షసుని చంపుకుంటావు, నన్నేమో బంధువులను చంపమంటున్నావు. అయ్యా, నీకో నీతి నాకో నీతినా? నీకేమో చక్కటి నేతి గారెలా, నాకేమో నేను నూనె బూరెలా, నీకు గడ్డ పెరుగా, నాకు నీళ్ల మజ్జిగా. ఇలాగన్నమాట. కొంచెం నువ్వేమో బంధువుల్ని జాగ్రత్తగా రక్షించుకోవడం కోసమని రాక్షసుని చంపుతావు, వేదోద్ధరణ కోసం అని చెప్పి రాక్షస సంహారం చేశావు. నన్నేమో ఏదో బంధువుల్ని హాయిగా సుఖం పంచుకోవాల్సిన వాళ్ళందరినీ కూడా చంపమని నన్ను ప్రేరేపిస్తున్నావు. న్యాయమేనా నీకు ఇది? అడిగినట్టయింది. అరిసూదన, నువ్వేమో శత్రువుల్ని సంహరిస్తున్నావు తప్ప గురువుల్ని సంహరించట్లేదు. తాతల్ని, ద్రోణుడు నా గురువు, భీష్ముడు నాకు తాత, వేడిద్దరిని చంపేయమంటున్నావు. నన్ను తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టి నువ్వేమో నీ తాతగారిని పూజ చేసుకుంటావు, నీ గురువు గారిని నువ్వు పూజ చేసుకుంటావు, నా తాతని నా గురువు నన్ను చంపమని ఎదుర్కొని నిలబెడుతున్నావు. అయ్యా, ఏమి నీతులు చెబుతున్నావయ్యా అని అడిగినట్టు అయిందన్నమాట. అయితే వాచ్యంగా అలా చెప్తే కొడతాడని భయం కృష్ణుడు. కొంచెం బలమైన వాడు కదా, చిన్నప్పటి నుంచి చాలామందిని చూసేసాడు ఆయన. అర్జునుడు ఎంత లెక్క కనుక ఆయనకి, కనుక తను ఏమైనా చేస్తాడేమని భయం కనుక నేరుగా అలా అనకుండా మధుసూదన, అరిసూదన అని రెండు సంబోధనలు చేసి తనకు కలిగినటువంటి ఆ శోకపు పొంగులో ఇలా అనొచ్చా అనకూడదా అని కూడా ఆలోచించకుండా హితం చెప్పే వాళ్ళనే ఆక్షేపించేటువంటి మనిషి తత్వం అర్జునుడు ప్రదర్శిస్తున్నాడు. మనకందరికీ కూడా ఆ తత్వం ఉంటుంది. దాంతో ఎట్లా మాట్లాడతామో ఏం మాట్లాడతామో అర్జునుడి మాటలు వింటే మనకు తెలుస్తుంది. అదేమిటో తెలుసుకుని ఆ మనస్తత్వాన్ని మార్చుకునే ప్రయత్నం మనం చేయడమే గీతోపదేశంలో ప్రధాన లక్ష్యం. అదేమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.